చిక్కితే వారం రోజులు మీ పని అయిపోయినట్టే. పనితో పాటు జైలు శిక్ష కూడా తప్పదు. ఒక్క ఏడాది కాలంలోనే 6,500 మంది తాగుబోతుల్ని జైలుకు పంపారు ట్రాఫిక్ పోలీసులు. ఫుల్గా క్లాసులు తీసుకున్నారు, చీపుర్లు పట్టించి రోడ్లు ఉడిపించారు. తాగి బండి నడిపితే ఏం జరుగుతుందో చూడండి. తాగి వాహనం నడుపుతున్నారా? అయితే బేలాట్. పగలు రాత్రి అన్న తేడా లేకుండా పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. ఒక్కసారి పోలీసులకు దొరికిన వాళ్ళు ఇక జీవితంలో మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడకూడదని అనుకుంటున్నారంటే దొరికిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వారం రోజులు పోలీసుల చుట్టూ తిరగాల్సిందే. అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకగానే ముందుగా బండిని సీజ్ చేస్తారు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్లాలి. మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. అక్కడ చీటీ ఇస్తారు. అది తీసుకుని పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్లాలి. ఒక రోజంతా వాళ్ళు చెప్పే పాఠాలు వినాలి. పోలీసులు ఇచ్చిన చీటీపై స్టాంప్ వేయించుకోవాలి. అంతటితోనే అయిపోదు. మరుసటి రోజు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కౌన్సిలింగ్ కు వెళ్లాలి. మూడో రోజు కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులతో కలిసి కౌన్సిలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత చీటీపై స్టాంప్ వేసి పంపిస్తారు. అది తీసుకుని 4వ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్తే సీజ్ చేసిన వాహనాన్ని ఇస్తారు. 5వ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. తక్కువ మోతాదులో తాగిన వాళ్లకు ఒకరోజు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశిస్తుంది. ఎక్కువ మోతాదులో తాగితే జైలు శిక్షే. అది ఒకరోజు కావచ్చు, 2 నెలలు కూడా కావచ్చు. కోర్టు శిక్ష వేసిన తర్వాత హైదరాబాద్లోని ఏదో ఓ చౌరస్తాలో 3 గంటల పాటు సామాజిక సేవ చేయాలి. క్లాసులు, కౌన్సిలింగ్లు, కోర్టులో విచారణలు, సామాజిక సేవలు. ఒక్కసారి తాగి బండి నడిపినందుకు వారం రోజులు స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. ఏడాది కాలంగా ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో 6,245 మంది తాగుబోతులు చిక్కారు. 3,000 మందికి పైగా సామాజిక సేవా శిక్షను వేసింది కోర్టు. ముగ్గురికి 20 రోజులు, 121 మందికి 15 రోజులు, 1,200 మందికి ఒక్కరోజు జైలు శిక్ష విధించింది కోర్టు. అందరిపైన ఛార్జ్షీట్ దాఖలైంది. ఒక్కసారి ఛార్జ్షీట్ చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగం రావటం కష్టమే. ఎందుకంటే పోలీసుల ఎంక్వైరీలో నిందితుడని వస్తుంది. పోలీసులకు దొరికిన తాగుబోతుల చిట్టాన్ని ఇప్పటికే కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు చేరవేశారు పోలీసులు. ఇకపై మరింత కఠినంగా ఉండాలని డిపార్ట్మెంట్ భావిస్తోంది. ఎవరు దొరికినా వదలట్లేదు. ముఖ్యంగా వీకెండ్ లో ఫుల్ డే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తున్నవారు. సో తాగుబోతులారా జాగ్రత్త. తాగి బండి నడిపారో ఇక మీ ఇష్టం.